శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ టీఎన్ దీపికమ్మ, వైసీపీ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు చౌలూరు మధుమతిరెడ్డి మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మా దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి మా నాయకులు కార్యకర్తలపైన అక్రమ కేసులను బనాయిస్తూ వారిని మానసికంగా హింసించడమే పనిగా పెట్టుకున్నారు. మీరు చేస్తున్నటువంటి దాడిని అడ్డుకొని ఇది మంచి పద్ధతి కాదు, వెళ్ళండి అని చెప్పినా కూడా వినకుండా ప్రత్యామ్నాయంగా మా నాయకులు మా కార్యకర్తలపైన అటెంప్ట్ మర్డర్ కేసులు లాంటివి బనాయిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయమని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అలాగే మా పార్టీ నాయకులు ప్రశాంత్ గౌడ్ ఆయన పైన కూడా అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించారు అంటే తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికమ్మ మరియు వైసీపీ నాయకులు ప్రశాంత్ గౌడ్ పై విషయాలను ఉద్దేశించి ప్రసంగించారు. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఈ 17 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులతోనూ అరెస్టులతోనూ దాడులతోనూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటటువంటి పూర్తిగా క్షీణించిపోయినటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే. మరి అందులో భాగంగానే మా పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి ప్రశాంత్ గారి పైన కేసులు పెట్టడం, మరి ఆ కేసులు కూడా సరిపోవు, మరొక ప్రైవేట్ కేసులు కూడా స్వయంగా ఏదైతే సిఈలు ప్రైవేట్ కేసులు కూడా పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది. ఆ సంబంధిత అధికారిని నేను స్వయంగా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, మీకు భారత రాజ్యాంగం ద్వారా ఉద్యోగం వచ్చిందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఉద్యోగం వచ్చిందా అనేసి ఒకసారి మీ మనసాక్షిని పరిశీలించుకోవాల్సింది అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీరు కష్టపడి చదివి ర్యాంకులు సాధించి వేల మంది పోటీ పడితే భారత రాజ్యాంగం ద్వారా మీ కష్టానికి ప్రతిఫలంగా ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటిది వస్తుంది. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి మీరు, న్యాయాన్ని పరిరక్షించాల్సింది మీరు, 10 మందికి ఉపయోగపడాల్సినటువంటిది మీరు, అవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయ కక్షలతో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో బీసీలు రాజకీయాల్లో ఉండకూడదా, లేకపోతే వ్యాపారాలు చేయకూడదా, అంతో ఇంతో అభివృద్ధి కాకూడదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత నారా లోకేష్ గారి కనుక అడుగుతూ ఉన్నాం. అయ్యా లోకేష్ గారు, 2 రోజుల క్రితం మీరు సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ యువతంతా రాజకీయాలకి రండి అని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో వందలాది మంది యువత పైన అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తూ నిర్దాక్షిణంగా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటిది పరిస్థితులు మీకు తెలియటం లేదా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఒక పక్క దేవుడి కార్యక్రమాల్లో మీరు రాజకీయాలకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూనే, మరొక పక్క ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ఇంత పెద్ద ఎత్తున దౌర్జన్యాలు కేసుల రూపంలో విరుచుకుపడటం నిజం కాదా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరొక పక్క అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, ఈ పార్టీ బీసీలకు వెన్నెముక,
అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తాం, బీసీలకు అండగా ఉంటామని నమ్మబలికి అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బీసీల పైన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కావచ్చు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి కృష్ణా జిల్లాలో మొన్నటికి మొన్న దాదాపు చోడవరం అనేటటువంటి గ్రామంలో రజక సోదరులపైన 30-40 మంది పైన దాడులు జరిగినాయి. ఏలూరు భీమవరంలో 16 సంవత్సరాల యువకుడిని కొట్టి చంపడం జరిగింది. స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల ఆరిక పైన దాడి. స్వయంగా ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో శాంతిపురంలో మహిళలపైన దాడులు. గత వారంలో ఇదే హిందూపురం నియోజకవర్గంలో మేమున్నటువంటి ప్రాంతంలో ఒక బీసీ మహిళ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేస్తూ మా పార్టీ కార్యకర్తలని దాడులకు తెగబడి భౌతికంగా దాడి చేసి పైగా మా పార్టీ కార్యకర్తలపైన నాయకులపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం. ఇది ఎక్కడైనా చూశామా? ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఇంత చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక విషయం అయితే తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారే కానీ మీ కేసులకో, మీరు పెట్టేటటువంటి ఇబ్బందులకో వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తే లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది గత వారంలో మా పార్టీ నాయకులపైన ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారో వాటినన్నిటిపైన లీగల్ సెల్ టీంతో మాట్లాడతాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు భారత రాజ్యాంగం ఉంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించేటటువంటి హక్కు మాకుంది. ప్రజల తరపున, ప్రజల గొంతుకుగా మేము ఎప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజలతోనే నిరంతరం ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తామే కానీ మీ బెదిరింపులకో, మీ తాటాకు చప్పులకో బెదిరేటటువంటి రకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న లేక మొన్న ఏదైతే ఎక్సైజ్కి సంబంధించినటువంటి సిఐ గారు కేసులు పెట్టారో, అక్రమంగా కేసులు పెట్టారో తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడైనా ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బంది కలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక తాటిపైన నిలబడి వారికి అందరికీ అండగా ఉంటుందనేసి సందర్భంగా తెలియజేయడానికి మాత్రమే బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడికి నేను రావడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రియాశీలకంగా పనిచేయడానికి వేలాది మంది, లక్షలాది మంది క్రియాశీలకంగా ఉన్నారు. వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ని ఇబ్బందులైనా పడదాం, ఎన్ని కేసులైనా బనాయించుకుందాం, ప్రజల తరపున మాత్రం కష్టపడి పనిచేయడానికి ముందుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలో కూడా ఏదైతే ఒక బీసీ మహిళ పైన దాడి జరిగినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక ఆఫీస్ పైన దాడి జరిగిందంటే ఒక బీసీ మహిళ పైన దాడి జరిగినట్లు మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క కార్యాచరణని కూడా భవిష్యత్తులో ప్రకటిస్తాం. అదేవిధంగా ముందుకెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 15వ తారీఖు మన పార్టీ కార్యాలయం పైన చేసినటువంటి దాడి పైన ఈరోజు ఒక ప్రెస్ మీట్
మేము ఇక్కడ సమకూర్చున్నాము అందరినీ. ఆ రోజు జరిగినటువంటి దాడి దాదాపు మధ్యాహ్నం 3:50కి జరిగింది, స్టార్ట్ అయింది. దాదాపు ఒక అరగంట జరిగింది. ఆ సమయంలో ఎప్పుడు మన వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఆడే పార్టీ ఆఫీస్ వద్దనే ఉంటాను అని. నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నాను అండ్ టీడీపీ వాళ్ళని కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఒక ఆడ మనిషి ఉందని కూడా మీరు చూడకుండా మీ పార్టీ కార్యకర్తలు సోకాల్డ్ మండల్ కన్వీనర్స్ ఎవరైతే మీ పక్క ఉన్నారో వాళ్ళు మరియు మిగతా మీ పార్టీ కార్యకర్తల్ని ఎలా పంపిస్తారో అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చిన వెంటనే సీసీటీవీ రికార్డింగ్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పటికే అన్ని మొబైల్ సర్క్యులేట్ అవుతున్నాయి అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో. మీరు చూస్తే గాన వాళ్ళు వచ్చి మాట్లాడిన ప్రసక్తే లేదు ఆడ. ఇది వాస్తవము, సీసీటీవీ రికార్డింగ్ ఉంది. దయచేసి అందరూ చూసుకోవాల్సిందిగా నేను కోరుతాను. మాట్లాడి మన వాళ్ళు రెచ్చిగొట్టినారో అని కాదు, వాళ్ళు వస్తానే అటాక్ అనేది చేసినారు. ఆ యుగంధర్ అనే పిల్లోడు వచ్చిన వెంటనే కట్టెలు ఎత్తుకొని ఏదైతే గ్లాస్ డోర్ ఉందో దాన్ని తన్ని పగలగొట్టిన దృశ్యాలు ఆ సీసీటీవీ రికార్డింగ్స్లో ఉన్నాయి. దయచేసి అందరూ దీన్ని గమనియాలని నేను కోరుకుంటున్నాను. ఇదైన తర్వాత చాలామంది మన వాళ్ళు బయట ఉంటే ఒక 5-6 మంది టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఆపుతూ వాళ్ళపైన దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీలో ఉన్నాయి. ఇదే కాకుండా ఒక 5-6 మంది లోపలికి వచ్చి ఏది దొరికితే లోపల స్టీల్ చైర్స్ కానీ మరియు ప్లాస్టిక్ చైర్స్ మరియు ఒక పెద్ద వాజ్ ఉంది మరియు ఫ్లాస్క్ అలాంటివన్నీ ఏమి దొరికితే లోపల దాన్ని చేతిలో పట్టుకొని దానినే మారణాయుధంగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు ఏదైతే ఉందో మన గాజు గ్లాస్ దానిపైన దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు మేము చూడవచ్చు. ఇది పరిస్థితి. ఇది విన్న తర్వాత, ఇది సీసీటీవీ రికార్డింగ్స్ చూసిన తర్వాత ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మన వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళపైన ఎందుకు మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు? ఇది ఎంతవరకు న్యాయం అని నేను ఈరోజు అడుగుతున్నాను. మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండేది ఒక 5, 6, 7 మంది ఉండొచ్చు. అది తప్పితే వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు. ఎవరిపైన కేసు పెట్టాలా, ఎవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసు బనాయించాలని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఈ మీడియా ద్వారా. అదే కాకుండా మన వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు ఎత్తితే వాళ్ళపైన కేసు పెట్టి ఎవరైతే గొంతు ఎత్తుతారో వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళ గొంతుని ఈరోజు నొక్కేస్తున్నారు. ఎందుకు ఈ దౌర్జన్యం, ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ హిందూపూర్లో అని నేను అడుగుతున్నాను. గత 40 సంవత్సరాల్లో హిందూపుర నియోజకవర్గంలో శాంతియుతని ప్రజలందరూ కాపాడుకొని వస్తే ఈరోజు టీడీపీ వాళ్ళు ఒక గూండాయిజంని, ఒక ఫ్యాక్షనిజంని లేపినారా అని నేను అడుగుతా అన్నాను. డెవలప్మెంట్ వైపు ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ చూసుకుంటే మంచిది. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంని మీరు నడిపితే మేము ఊరుకునేది లేదు. లాఫుల్లీ మేము బదులు చెప్తాం అని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఇవన్నీ ఆపాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా 2 రోజుల కింద మన ప్రశాంత్ గౌడ్ అన్న ఉంటే ఏదో వ్యాపారం చేసుకుంటా ఉంటే వాళ్ళ పైన కూడా ఎక్సైజ్ సిఐని వాళ్ళు కాల్ చేసి ఏదో బెదిరించినారు అని చెప్పి కేసు బనాయించినారు. ప్రూఫ్ ఏమీ ఉంది అని నేను అడుగుతున్నాను. తప్పుడు కేసులు ఎందుకు పెడతాన్నారు అని నేను అడుగుతున్నాను. మన వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటా ఉంటే గొంతెత్తితే ఇలా నొక్కుతారా? ఇది తప్పు అని నేను టీడీపీ వాళ్ళకి చెప్తున్నాను. ఇది ప్రశాంత్ గౌడ్ అన్నపైన అయినటువంటి కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. టీడీపీ వాళ్ళు ఇవన్నీ మానుకుంటే మంచిది. లేకుండా ఉంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజు దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారో, ఏ ఒక్క రెడ్ బుక్ రాజ్యాంగం మీరు నడుపుతా ఉన్నారో మేము దానికి లాఫుల్లీ బదులు చెప్పాల్సి వస్తుంది. ఏ ఒక్క కార్యకర్త ఊరుకుండేది లేదు. ఈరోజు మీరు చాలా అన్యాయంగా అందరి మీద కేసులు బనాయించి వాళ్ళని మానసికంగా ఇలా దౌర్జన్యానికి పాల్పడుతూ ఫిజికల్గా కూడా మీరు అబ్యూస్ చేస్తున్నారని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే
మన ప్రశాంత్ గౌడ్ అన్న పైన ఉన్నటువంటి కేసు గురించి ఒక చిన్న ఆడియో అండ్ వీడియో ఈరోజు రిలీజ్ చేయడానికి నేను కోరుకుంటున్నాను. ఏం లేదు బాగా సూర్యుకి చెప్పాను. ఎట్లా ఉందంటే ఇప్పుడు 10 గంటలకు ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను. ఉంటావా 3 ఏళ్ళు ఏం చేస్తారు ఏమంటారు ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు. అంతకంటే నేను చెప్పలేను. సార్ ఏంది నా మీద ఏదో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకున్నారంటే నేనేం చేశాను అంటే నాకు అర్థం కదా. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏదంటే అదే అంటే ఏదంటే తిట్టినాడు అనేది. ఇంకా మా షాప్లే దొరికినాయా నాకే కాదు, ఏదో మా వాడు మా ఇల్లేడు తిట్టినాడు అన్నట్లు అసలు లేదు ప్రశాంత్. మా ఎస్ఐ ఏదేదో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని. ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకు చెప్పినాడు, వేరే వాళ్ళకి. నేనేం మాట్లాడినాను సెల్లులో? ఎవరికి మాట్లాడినాను? హలో, మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు. ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా ఏం ప్రశాంత్ ఇంకంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి 5 రోజుల నుంచి ఇంకా అసలు ఇప్పుడు శబరిమలకి మాల తీసుకున్నాను. రైల్వే స్టేషన్ లో 10కి ట్రైన్ రైల్వే స్టేషన్ లో ఉంటే ఇక్కడ వస్తున్నా, మాల కూడా వెళ్ళాక. ఏం చెప్పారంటే ఆయన సంతకాలు పెట్టమన్నాడు. మీరు ఫాల్స్ కేసు పెడితే మేము సంతకాలు పెట్టము, మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పారు కదా. ఆయనకి అర్థం అవుతుంది సార్. ప్రశాంత్ ఏం జరిగిందో ఏమో దేవుడు. ప్రశాంత్ ఒకటి మీరు తప్పు చేశారని నేను అన్నట్లే గానీ నేను ఏం చెప్పలేము ప్రశాంత్. పెట్టింది ఫాల్స్ కేసు, ఆటికి ఊరికే ఉన్నాం మేము. మళ్ళీ ఇంకా అది ఇది అంటే వేరే అవుతుంది కదా సార్. మీకు ప్రశాంత్ నేను ఏం చెప్పాలో ప్రశాంత్ నాకు అసలు ఇది టూ మచ్ అవుతుంది సార్. వాళ్ళ గవర్నమెంట్ అంటే వాళ్ళు కేసులు ఏమంటారు పెట్టే ఎట్లా అవుతుంది సార్? ప్రశాంత్ ప్లీజ్ నన్ను అయితే క్షమించు. నేను 2 చేతులెత్తి మొక్కుతున్నా, క్షమించు. ఇంకా అంతకంటే నేను ఏం చేయలేను ప్రశాంత్. ప్లీజ్ ప్రశాంత్, కొరకు నేను రోడ్లో ప్రశాంత్ ఎవరు చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు. అది అవును సార్. అంటే ఇప్పుడు నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారు మీకు ఏమని? అసలు నేను మీరు కలిసిందే లేదు కదా సార్. ఏమని పెడతారు సార్? హలో ప్రశాంత్ ఏం నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రశాంత్. సార్ చేయండి చూస్తారు. మనకి ఒక న్యాయం అనేది చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. ఇప్పుడు ప్రశాంత్ అన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. ఒక వైఎస్ఆర్సీపీలో ఒక స్టేట్ లెవెల్ లీడర్ అని కూడా మీకు కడుపు మంటాయి ఇటువంటి గొంతుల్ని నొక్కేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇంకొకటి మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫాల్స్ కేస్ అని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఒప్పుకుంటా అన్నారు. అవతల మాట్లాడుతూ ఉండేవాళ్ళు సారీ కూడా చెప్తా అన్నారు. వాళ్ళని ఎవరు ప్రెషర్ పెడుతున్నారు వాళ్ళకి అని నేను ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ హిందూపూర్ ప్రజల ముందు మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరియు మన వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున నేను ఒక పెద్ద ప్రశ్న అనేది పెడతా ఉన్నాను. అందరూ దీని గురించి ఆలోచించి లాఫుల్లీ మనకి ఏం జరగాలో ఆ న్యాయంని మీరు మనకి చేయాలని నేను కోరుకుంటూ, ఈ ఫాల్స్ కేసెస్ ఏదైతే ఉందో దీనికి ఎవరు ప్రెషర్ పెడతానారో అనేది అందరూ కొంచెము ఆలోచించి ఆ నిజాల్ని బయటకు తీసుకురావాలని నేను కోరుకుంటాను.